హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాచిగూడలో ఉన్న శ్యాంబాబా టెంపుల్కి వెళ్తున్నా. కింద వినాయకుడి గుడి ఉంది. ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని పైన శ్యాంబాబాని దర్శించుకుందాం. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. గుడి చాలా అందంగా విశాలంగా ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు చాలవు. బాబా దర్శనం చేసుకోండి. హారతి కోసం కర్టన్ జరుపుతున్నారు. జై శ్రీ శ్యాంబాబా కీ జై. మహాభారతం యుద్ధం అప్పుడు కృష్ణుడు శ్యాంబాబాకి ఒక వరం ఇచ్చిండు. నేను ఇవ్వలేంది కూడా నువ్వు ఇవ్వగలుగుతావని. అందుకే కలియుగంలో శ్యాంబాబా అంటే అందరికీ చాలా ఇష్టం. ఆయనను కోరుకుంటే చాలా వరాలు ఇస్తారు. అందులో ఈరోజు ఏకాదశి కూడా కలిసి వచ్చింది. హారతి అయ్యాక కింద ప్రసాదం కూడా ఉంటుంది. హారతి ఇప్పుడు అయిపోయింది. మనం కూడా దండం పెట్టుకొని కింద ప్రసాదానికి వెళ్దాం.